హెచ్ఐవి నివారణలో కీలక ముందడుగుగా భావిస్తున్న లెనికాపివర్ ఇంజెక్షన్ త్వరలో భారత్ మార్కెట్లోకి వచ్చేందుకు మార్గం సుగమమైంది. హెచ్ఐవి ముప్పు ఎక్కువగా ఉన్న కనీసం 35 కిలోల బరువు కలిగిన పెద్దలు, యుక్త వయస్కులో లైంగిక సంపర్కం ద్వారా వచ్చే HIV-1 సంక్రమణను అడ్డుకునేందుకు ఈ నివారణ మందును ఏడాదికి 2 సార్లు ఇవ్వాలని సిఫార్సు చేస్తున్నారు. దేశీయంగా ఈ ఇంజెక్షన్ను తయారు చేసి విక్రయించే ప్రక్రియలో డాక్టర్ రెడ్డీస్ ఎంక్యూర్ ఫార్మాస్యూటికల్స్కు కీలకమైన వెసులుబాటు లభించింది. సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ CDSCOకు చెందినటువంటి సబ్జెక్ట్ నిపుణుల కమిటీ ఈ 2 సంస్థలకు 3వ దశ క్లినికల్ పరీక్షలు, బయో ఈక్వివలెన్స్ అధ్యయనాల నుంచి మినహాయింపు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ నెలలో జరిగిన సమావేశంలో డాక్టర్ రెడ్డీస్ ఎంక్యూర్ సమర్పించిన ప్రతిపాదనలు పరిశీలించిన కమిటీ ఈ మేరకు ఆమోదం తెలిపింది. అయితే మార్కెట్లోకి వచ్చిన తర్వాత ఫేజ్ 4 క్లినికల్ పరీక్షలు నిర్వహించి ఔషధ ప్రభావశీలతకు సంబంధించిన వివరాలను సేకరించి సమర్పించాలని కంపెనీలకు స్పష్టం చేసింది. డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ 463.5 మిల్లీగ్రాములు 1.5 మిల్లీ లీటర్ల మోతాదు సామర్థ్యంతో లెనికాపివర్ ఇంజెక్షన్ను దేశంలో తయారు చేసి విక్రయించేందుకు అనుమతి కోరింది. దేశీయంగా 3వ దశ క్లినికల్ ట్రయల్స్ సంబంధిత అధ్యయనాల నుంచి మినహాయింపు ఇవ్వడానికి గల కారణాలను కూడా తన ప్రతిపాదనలో వివరించింది. ఎంక్యూర్ ఫార్మాస్యూటికల్స్ సైతం ఇదే తరహా ప్రతిపాదనలను సమర్పించింది. ఇక మార్కెటింగ్ అనుమతులు లభించిన 3 నెలల్లోగా ఈ 2 కంపెనీలు ఫేజ్ 4 అధ్యయన ప్రణాళికలను CDSCOకు సమర్పించాల్సి ఉంటుంది. లెనాకాపవర్ ధర విషయంలో కూడా భారతీయ జనరిక్ ఉత్పత్తులపై ఆసక్తి నెలకొంది. అమెరికాలో గిలియడ్ సైన్సెస్ విక్రయించే బ్రాండెడ్ ఔషధానికి ఒక వ్యక్తికి ఏడాదికి దాదాపు $28,000 అంటే సుమారు 26,60,000 రూపాయలు ఖర్చు అవుతుంది. భారతీయ జనరిక్ కంపెనీలు మాత్రం ఏడాదికి ఒక వ్యక్తికి సుమారు $40 అంటే దాదాపు 3,800 రూపాయలకే అందించే అవకాశం ఉందని అంచనా. అయితే భారత్లో లెనికాపివర్ తుది ధర ఎంత ఉండాలన్నది ఆయా కంపెనీల నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. నియంత్రణపరమైనటువంటి తదుపరి ప్రక్రియలు పూర్తయి మార్కెటింగ్ అనుమతులు లభిస్తే HIV-1 నివారణ కోసం ఏడాదికి 2 సార్లు తీసుకునే ఈ ఇంజెక్షన్ దేశీయంగా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఏపీ మాజీ